మురళీకృష్ణ గారు, శివ గారు లేసిన కూర్చున్నాను. ओके लाइव कौन అందరూ మెడిటేషన్ పోసుకోవాలండి. తస్మై శ్రీ గురవే నమః. భకం యజామహే సుగంధం పుష్టివర్ధనం. Last showdown, brother. 1, 2, 3, 4. Second. 1, 2, 3, 4. Start. 1, 4. Last. 1, 2, 3, 4. What is process was these compressed solution of what is this computer by then last Congress Taras beginning of Politas association of what is the story of Second the story of what is association of Bengal stronger scholars beginning of Parivatas association of Bengal stronger scholars beginning of Parivatas association of Police Stars, Historic Stars, Sector Historic Stars, Police Stars, Association of Vendors, Star Scholars, Bringers, Parivatas,
Aswasanchanas, Padestas, Hastavitanas, Padestas, Aswasanchanas, Dandas, Astanga Namaskaras, Bhujangas, Parivatas, Aswasanchanas, Padestas, Hastavitanas. ఆల్ ఇండియా ఉమెన్స్ వాలీబాల్ రేర్ ప్రోగ్రామ్ అండి అది. అన్ని స్టేట్స్ నుండి కూడా పార్టిసిపేట్ చేశారు. ఢిల్లీ ఇలాంటి వాళ్ళు స్టేట్ నుండి వచ్చిన వాళ్ళు లేడీస్ ఎంజాయ్ చేశారండి. మేము కూడా ప్రోగ్రామ్ అంత గ్రాండ్ గా ఎక్కడ ఏ డిస్టర్బెన్స్, ఎందుకంటే అంటే ఇన్వాల్వ్ ఎవరైనా సరే సబ్జెక్ట్ చెప్పాలంటే మనం ఎంత ఇన్వాల్వ్ అవుతే మనం అంత జస్ట్ చాలా సక్సెస్ఫుల్ గా ఎవరితో కూడా ఒక్క కామెంట్ చేయించుకోకంట. జనరల్ గా పొలిటీషియన్స్ ఎలా ఉంటారంటే స్ట్రెస్ నే సరే ఏలెక్కి చూపిస్తారు. ఓన్లీ 1 hour పడుకున్నాను సార్. రాత్రి నేను భోజనం కూడా చేయలేదు. వివేకానంద సెకండ్ చాప్టర్ లో థర్డ్ సార్ అది ది బెస్ట్ అని వివేకానంద అంటారు. గాంధీ మహాత్ముడు 54 నుండి 72 సెకండ్ చాప్టర్ లో అంటే సొల్యూషన్ సార్. మీరు చాలా ఎఫర్ట్స్ సార్. ఇదంతా కూడా మీ డ్రీమ్ సార్. మాకు మార్నింగ్ 4 గంటల ఫోన్ చేసి అవి కూడా ఆర్గనైజేషన్ చాలా హెల్ప్ఫుల్ ఉంటారు సార్. చాలా హెల్ప్ఫుల్ బాగా. ఈరోజు పవిత్ర సూర్య దేవాలయం కోనార్కలో 108 సూర్య నమస్కారాలు చేసే కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరగడం, మీరందరూ అందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మన ఓం యోగా సెంటర్ తరఫున అనేక చోట్ల అనేక మందికి ఉచిత యోగా శిక్షణ ఇచ్చేటువంటి మన యోగా శిక్షకులు రమేష్ గారు, అలాగే ఇటువంటి ఒక మంచి కార్యక్రమాలకు సహాయం చేసే మిత్రులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. కోనార్క్ ఆలయంలో మేము సూర్య నమస్కారాలు చేయాలని అంటే నాకు అప్పటికి ఐడియా లేదు. అయినా సరే నేను చేద్దామండి, తప్పకుండా అట్లాంటి కార్యక్రమాలు దేవాలయంలో పర్మిట్ చేస్తారో లేదో నాకు తెలియదు, కనుక్కుంటానని చెప్పాను. తర్వాత మన అధికారులు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఈ దేవాలయం బాగోగులు చూస్తున్నారు కాబట్టి వారు దానికి అనుమతి ఇచ్చారు. వారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సూర్య నమస్కారాలు మీరు అందరూ చేశారు కాబట్టి మీ అందరికీ సూర్యుడి మీద భక్తి ఉందని నేను అనుకుంటున్నాను. ఉందా? నేను ఒక 7 సంవత్సరాల క్రితం గాదిరాజు ప్యాలెస్ లో చెప్పాను, సూర్యుడు వలన భారతదేశం రాబోయే దినాల్లో చాలా అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా తయారవబోతుంది అని. అక్కడ హాజరైన వాళ్ళు ఆ రోజు కొంతమంది గుర్తుండొచ్చు. సూర్యుడి మీద మనకు ఎంత భక్తి ఉందో సూర్యుడు అందించే శక్తి మీద మనకు అంత భక్తి ఉండాలి. ఇవాళ మీ అందరికీ తెలుసు, పశ్చిమాసియాలో 2 దేశాల మధ్య యుద్ధం జరగడం, 3వ దేశం అమెరికా దాంట్లో ఇన్వాల్వ్ అవడం, హార్మోజ్ సంధి మూయబడడం, ఇవాళ పెట్రోలు డీజిల్ మనకు దొరుకుద్దా లేదా,
ఇవాళ వాహనానికి 200 లీటర్ల కంటే ఎక్కువ కొట్టొద్దని కొన్ని ఆంక్షలు రావడం, ఇలాంటివన్నీ మనం వాళ్ళు చూస్తున్నాం. నేను ఆ రోజు మీ అందరికీ చెప్పిన విషయం ఒకటే, ఇవాళ మనం మన యొక్క శక్తిని క్రూడ్ ఆయిల్ నుంచి మనం విద్యుత్తుకు మారాలి. విద్యుత్తుకు మారాలంటే మనందరి చేతుల్లోనే ఉంది. సూర్యుడి ద్వారా వచ్చే సూర్యరశ్మి ద్వారా కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు అని ఆ రోజు మీ అందరికీ చెప్పాను. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి కప్పుల మీద సోలార్ పలకాలు ఉపయోగించి సూర్యశక్తి ద్వారా కరెంటును ఉత్పత్తి చేసి మనం ఖర్చు పెట్టే కరెంటులో కొంత భాగాన్ని మనం ఉత్పత్తి చేసుకునే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని, ప్రతి ఒక్కళ్ళు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ పెట్టుకోవాలని చెప్పాను. నాకు తెలియదు ఎంతమంది పెట్టుకున్నారో ఎంతమంది పెట్టుకోలేదో. ఒక్కసారి నాకు చేతులు ఎత్తండి, ఎంతమంది పెట్టుకున్నారు రూఫ్ టాప్ సోలార్? ఎక్కడ పెట్టినా పర్లేదు. ఓకే, అంటే ఇంకా చాలా మంది పెట్టలేదు. మహిళలు ఎవరో చేతులు ఎత్తలేదు. అపార్ట్మెంట్ లో కొంచెం ఇబ్బంది ఉంది. ఇవాళ మనందరం చేయాల్సిన పని క్రూడ్ ఆయిల్ యొక్క ఉత్పత్తి మనకు దొరుకుద్దా లేదా అనేటువంటి ఒక సందేహం ఉన్నప్పుడు దానికి సొల్యూషన్, పరిష్కార మార్గం కూడా మీ ముందుంది. ఏంటా పరిష్కార మార్గం? పెట్రోలు డీజిల్ వాహనాలకు బదులు మీరందరూ ఎలక్ట్రిక్ వాహనాలు వాడండి. పెట్రోల్ డీజిల్ వాడవసరం లేదు. ఎలక్ట్రిక్ వాహనాలు వాడితే మనం కరెంటును కూడా మనంతరం మనం ఉత్పత్తి చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు మీరు అందరూ ఏదో ఒక వాహనం వాడుతున్నారు. పెట్రోల్దో డీజిల్దో ఏదో వాడుతున్నారు. మేము మార్చేశాం ఇప్పటికే అని కరెంటు వాహనాలు వాడేవాళ్ళు ఒక్కసారి చేతులెత్తండి. కాబట్టి మన దేశం ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాధ్యతాయుతమైన పౌరులుగా మనం తీసుకోవాల్సిన చర్యల గురించి మీరు ఆలోచించండి. 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా రాబోయే రోజుల్లో మీకు ఈ ఇంధన కష్టాలు లేకుండా ఉండాలంటే విద్యుత్ వాహనాలకు మారాలి. మొన్న ప్రధానమంత్రి గారు కూడా హైదరాబాద్ లో జరిగిన బహిరంగ సభలో చెప్పారు, మీరు విద్యుత్ వాహనాలకు మారండి అని. నేను సంవత్సరం క్రితమే మారిపోయాను. మాకు రాజ్భవన్ లో గవర్నర్ కార్పొరేట్ లో ఉన్న వాహనాలన్నింటినీ విద్యుత్ వాహనాలు చేశాం. 635 కిలోవాట్ల రూఫ్ టాప్ సోలార్ రాజ్భవన్ లో ఉంది, లోక్ భవన్ లో. మీరు ఆయనకు మధ్యాహ్నం వచ్చినప్పుడు చూడొచ్చు, అన్ని బిల్డింగుల మీద రూఫ్ టాప్ సోలార్ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఎక్స్పెరిమెంట్ కూడా చేయబోతున్నాం. సూర్యదేవుణ్ణే మనం ఒక శక్తిగా భావిస్తున్నాం, కానీ వాయుదేవుని కూడా శక్తిగా మనం భావించాలి. వాయువు ద్వారా విద్యుత్ ఉత్పాదన ఏ విధంగా చేయొచ్చో, విండ్ మిల్స్, చిన్న చిన్న విండ్ మిల్స్ వస్తున్నాయి. ఆ విండ్ మిల్స్ ద్వారా కూడా మన ఇంటి మీద ఆ విండ్ మిల్స్ ఏర్పాటు చేసుకుంటే కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు. పెట్టారా మీరు? వెరీ గుడ్. దాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇది ఎందుకంటే మనం ప్రతిదానికి ప్రభుత్వం మీద ఆధారపడకుండా మనం ఎంత కరెంటు ఖర్చు పెడుతున్నామో ఓకే, అంతా మనం ఉత్పత్తి చేసుకోలేకపోయినా కొంతైనా సరే మనంతరం మనం ఉత్పత్తి చేసుకోవాలి. ఆ ఆలోచన చేయండి. మీ ఇంట్లో కూడా ఒకసారి డిస్కస్ చేయండి. మీ చేతిలో ఉన్న ఈజియెస్ట్ పని మీకున్న ఇప్పుడు వాహనాన్ని మార్చి కరెంటు వాహనం కొనుక్కోవటం. దాన్ని ప్రతి ఒక్కళ్ళు చేస్తే ఆ మేరకు క్రూడ్ ఆయిల్ యొక్క దిగుమతి మన దేశానికి తగ్గిపోద్ది. పెట్రోలు డీజిల్ వాడాల్సిన అవసరం లేదు. మనకు ఇబ్బందిగా ఉన్న విదేశీ మారక ద్రవ్యం, ఫారెన్ ఎక్స్చేంజ్, మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం తగ్గిపోద్ది. ఇవాళ 22 లక్షల కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం క్రూడ్ ఆయిల్ దిగుమతికి దేశం. 22 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు మనకు అవసరం లేకుండా కరెంటు వాహనాలు ఇవన్నీ వాడుకుంటే
దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఎంత దృఢంగా తయారవుతుందనేది నేను మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవాళ ఈ 108 సూర్య నమస్కారాలు చేసిన సందర్భంగా సూర్య శక్తిని కూడా మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ విద్యుత్ ఉత్పాదనపై దృష్టి పెట్టండి. మీ వాహనాలని విద్యుత్ వాహనాలుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదివరకంటే కొంత భయం ఉండేది, స్కూటర్లు ఏదో కాలిపోతున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయని, లేకపోతే కారులో ఇబ్బందులు. ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు, అన్ని మాడిఫై అయిపోయినాయి. మీరు భయపడాల్సిన అవసరమే లేదు ఇవాళ. కాబట్టి విద్యుత్ వాహనాలు వాడాలనే ఒక సందేశాన్ని మాత్రమే మీకు ఇవ్వదలుచుకున్నాను. అది ఇస్తూ ఈసారి మరలా సూర్య నమస్కారాల సమయంలో నేను పార్టిసిపేట్ చేసినప్పుడు, భాగస్వామ్యం అయినప్పుడు మరలా అడుగుతాను ఎంతమంది ఫాలో అవుతున్నారు. దాన్ని మనస్ఫూర్తిగా ఆలోచన చేసి దేశానికి మనం సహాయం చేద్దాం. మన దేశం బాగుపడాలని, దృఢంగా తయారవ్వాలని, ఆ విధంగా మనం ఒక నిర్ణయం, ఒక రిజల్యూషన్ ఈ సూర్య నమస్కారాల కార్యక్రమం సందర్భంగా చేసుకుని రాబోయే సంవత్సర కాలంలో ఆ ఏర్పాట్లు చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ, ఇక్కడికి వచ్చి ఒరిస్సా రాష్ట్రానికి వచ్చి విశాఖపట్నం తరఫున మీరందరూ మీ యొక్క యోగా కార్యక్రమాలు, తర్వాత సూర్య నమస్కారాలు ఇక్కడ చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.